నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానా. పల్లె పండుగ 2.0 పథకాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా అందించాలని అధికారులకు దిశానిర్దేశం. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దేశ రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందన్న మహిళా ప్రపంచ కప్ విజేత శ్రీచరణి. ప్రపంచ కప్పు గెలుచుకోవడం ద్వారా టీమిండియా జట్టు సత్తా చాటిందని మహిళా క్రీడాకారులను ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. అనంతరం వరల్డ్ కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 crores నగదు పురస్కారాన్ని ప్రకటించింది. అలాగే శ్రీచరణికి కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లుగా తెలిపింది. ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు రాష్ట్రానికి చెందిన శ్రీచరణికి విజయవాడలో ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ప్రపంచ కప్ విజయం తర్వాత తొలిసారి శ్రీచరణి రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, విజయవాడ ఎంపీ కేశవ శివన, శాప్ అధికారులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా స్వాగతించారు. అలాగే శ్రీచరణికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. విద్యార్థులు, అభిమానులకు అభివాదం చేసిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనంతరం మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు క్రికెటర్ శ్రీచరణి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. భారత మహిళా క్రికెట్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. వీరికి మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ప్రపంచ కప్ గెలిచినందుకు శ్రీచరణిని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి వారితో పంచుకున్నారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా, గుంతలేని రహదారులు అందుబాటులో ఉండాలనేది తన ముందున్న ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తన ప్రతి అడుగు ఆ దిశగానే ఉంటాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, పల్లె పండుగ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్లుగా తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిధులు అందుబాటులో ఉన్న పనులు ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం పట్ల ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ఈ ప్రణాళికలు ఉండాలని అన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శాసకీయ నిధులకు అనుమతులు స్టేటస్ గురించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆమోదించారని, ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందని అన్నారు. ఈ అంశంపై తక్షణం ఆర్థిక శాఖతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులు అన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టానికి అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలని అన్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు ఎన్ని రహదారులు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని అన్నారు. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని రహదారులను మెరుగుపరుచుకునేలాగా ఈ సాంకేతికత ఉండాలని తెలిపారు. ఈ విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని మహిళల ప్రపంచ కప్ విజేత శ్రీచరణి తెలిపారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటూ ఆమె అన్నారు. ముఖ్యంగా తన మామ తనను క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని ఆమె గుర్తు చేసుకున్నారు. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళల ప్రపంచ కప్ విజేత శ్రీచరణి మాట్లాడుతూ తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ముఖ్యంగా తన మామ తనకు క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు. ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆయన భవిష్యత్తు కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఏసీఎన్ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదాన్ని కాదేమో. వాళ్ళ సపోర్ట్, ఇంకా మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా. అండ్
ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళారు, వచ్చినప్పుడు 1,00,000 మంది అభిమానులు అట్లా తీసుకుని వచ్చారు. అనుకున్నారా వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్తాము గెలుస్తాము అందులో నా పాత్ర కీలకంగా ఉంటుంది అనుకున్నాను సార్. అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. సో ఫైనల్ ఒత్తిడి ఎలా ఉంది? మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్. వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. యాక్చువల్గా చాలా మారుమూల ప్రాంతం నుంచి మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. నిన్నటి వరకు కూడా అంటే ఈ వరల్డ్ కప్ ముందు వరకు కూడా శ్రీచరణి అంటే తక్కువ మంది, బట్ ఓటర్లో చాలా క్రికెట్ చూసి అందరికీ కూడా మీ పేరు నోటెడ్. అంటే మీ ఎక్స్పెక్టేషన్కి అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించారు? అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీఏ ఉంది, నాకేమైనా నాకు సపోర్ట్ చేయడానికి. సో జస్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. సో చిన్నప్పటి నుంచి మీకు ట్రైనర్ ఎవరు? అంటే ఈ క్రికెట్లో మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక లేడీ క్రికెటర్గా మీరు మీ ప్రస్తావన స్టార్ట్ చేశారు? అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా. అంటే నా బ్యాక్ ఇంజరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ. క్రికెట్లో ఉన్నంత పాపులారిటీ కానీ ఫ్యాన్ బేస్ కానీ ఉమెన్ క్రికెట్లో చాలా తక్కువ ఉండేది. బట్ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా కథ మారిపోయింది. 2025 ముందు ఉమెన్ క్రికెట్, 2000 తర్వాత 25 తర్వాత ఉమెన్ క్రికెట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు సార్. అంటే ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్, వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు, వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు. యాక్చువల్గా మోడీ గారిని కలిసారు కదా, నేను మోడీ గారిని కలిసారు, ఇవాళ సీఎం చంద్రబాబు గారిని కలిసారు, పిఎంని కలిసారు కదా, వాళ్ళు ఏం చెప్పారు సార్? అంతే సార్, ఇది స్టార్టింగ్, ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది, కెరియర్ అన్నది. సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తూ వచ్చారు సార్ ఇద్దరు. వరల్డ్ కప్ బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మేబీ సెమీఫైనల్స్ నా స్పెల్. గవర్నమెంట్ జాబ్ లాంటిది ఇస్తామని ఇన్సూరెన్స్? ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. ఏ జాబ్ ఇస్తారు? గ్రూప్ 1 సార్ చెప్పారు, గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు. సో ఎలా ఇన్ని అచీవ్మెంట్స్ ఒక లేడీ, సో సీఎం సార్ నుంచి మీకు ఇన్ని అవార్డ్స్, సో ఎలా అనిపిస్తుంది మ్యామ్? అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు, ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. దేశంలో ఏ క్రీడాకానికి ఇవ్వని విధంగా శ్రీచరణ్కి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించిందని ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని అన్నారు. క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉందని తెలిపారు. శ్రీచరణ్ని మరింతగా రాణించాలనే ఉద్దేశంతో భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించామని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళా క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని, శ్రీచరణ్కి ఏసీఏ తరపున నగదు బహుమతి ప్రకటిస్తామనంటున్న ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణ్కు గన్నవరం విమానాశ్రయంలో కూడా ఘన స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, శ్రీచరణ్కి రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది, ఏసీఏ తరఫు నుంచి ఎలాంటి నజరానా? త్వరలో ప్రకటిస్తాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం అంత భారీగా మేము అయితే ప్రకటించలేము. చంద్రబాబు నాయుడు గారు పెద్ద తరహా వ్యక్తి, క్రీడలను ప్రోత్సహించాలి అనే ఒక తలంపుతో దేశంలో ఎక్కడా లేని భారీ ఎత్తున బ్యాగేజ్ ఇవ్వడం జరిగింది. త్వరలో మళ్ళీ ఆవిడ షెడ్యూల్ చూసుకుని, కొంచెం టైర్డ్నెస్లో కూడా ఉంది, తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్లు ఉన్నాయి, అన్నీ అయిపోయినాక ఏసీఏ తరఫున చక్కటి ఫెలిసిటేషను, అంతేకాకుండా భారీ నజరానా. దేశంలో ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఎంత అనౌన్స్ చేశారో దానిని మించి అనౌన్స్ చేశారు. సార్, ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా వైజాగ్లో మిథాలీ రాజ్ పేరు మీద ఒక స్టాండ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీఏ తరఫున ఏమైనా స్టాండ్ ఏర్పాటు చేయబోతున్నారా? అంటే రాష్ట్రంలో స్టేడియంస్ని ప్రోత్సహించేందుకు కూడా ఏసీఏ ముందుంటుంది, ఎలాంటి ప్రోత్సాహాలు?
ఈ యొక్క విషయం అమ్మా, క్రీడ ఒక్కటే కాదు, మేము 2 స్టాండ్లు ఏర్పాటు చేసాం. ఒకటి కల్పన పేరు మీద కూడా ఏర్పాటు చేసాం. ముందు ఆవిడ ఆడాలి, స్టాండ్స్ ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా రిటైర్ అయిపోయినాక తన యొక్క ప్రతిభను బట్టి ఐసీ తీసుకుంది. ఆవిడే కాదు, ఇంకెవరన్నా పెద్ద పెద్ద క్రికెటర్లు ఉన్నా కూడా మహిళా క్రికెటర్లకి స్టాండ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, కొత్త ఆటగాళ్లకు ఏసీఏ తరఫున ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా వాళ్ళ శ్రీచరణి, నితీష్ రెడ్డి ఇటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని తప్పకుండా క్రికెట్ని ఒక చక్కటి దేశంలో క్రికెట్ అంటే ఒక మతం, అటువంటి క్రికెట్లో చక్కగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీచరణకు భారీ నజరానా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానాతో పాటు ఏసీఏ తరఫున కూడా ఒక భారీ నజరానా, అదేవిధంగా ప్రాక్టీస్ మ్యాచెస్ ఉన్నందున ఇటు వెళ్ళిపోయిన నేపథ్యంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆవిడకి కావాల్సిన ప్రోత్సాహాలు కూడా ఏర్పాటు చేస్తామని చిన్ని చెప్తున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏదైతే క్రికెట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఏసీఏ తరఫున ఉమెన్కి ధీటుగా కూడా మహిళలకు కూడా పెద్దపీట వేస్తామని చెప్పి కూడా మెన్కు పోటీగా కూడా మహిళలను ప్రోత్సహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా చిన్ని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో అఖిల్తో లిఖిత, వీడియో న్యూస్, మంగళగిరి నుంచి. విజయవాడలో మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడు ఇళయరాజా చే సంగీత కచేరీ జరగనుంది. తన పాటల్లో జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం అవుతాయని ఇళయరాజా అన్నారు. తన జీవితమంతా పాటలమయమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. నవంబర్ 8వ తేదీన విజయవాడలో మొదటిసారిగా జరగనున్న తన సంగీత కచేరీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన పాటలు జీవం, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని, అవి శ్రోతల హృదయాలను తాకి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయని ఇళయరాజా అన్నారు. అయితే ఆధునిక సంగీత నిర్మాణ పద్ధతులపై ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కాలంలో వస్తున్న పాటలు ఎందుకు వస్తున్నాయో తెలియటం లేదని, మేల్ సింగర్ పాడింది ఫీమేల్ సింగర్కు, ఫీమేల్ సింగర్ పాడింది మేలుకు తెలియటం లేదని, డైరెక్టర్కు కూడా పాట ఏమొస్తుందో తెలియటం లేదని విమర్శించారు. గతంలో 60 మంది ఆర్కెస్ట్రా ఒకే చోట ఉండే పాటలు కంపోజ్ చేసేవారమని, రిహార్సల్స్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతే పాటను విడుదల చేసేవారమని అన్నారు. 60 మంది ఒకేసారి కృషి చేస్తే కేవలం 4 నిమిషాల పాట పూర్తయ్యేదని, కానీ ఇప్పుడు మ్యూజిక్ చేసేవాళ్ళు కనీసం ఒక్క లైన్లో కూడా ఉండటం లేదని ఇళయరాజా అన్నారు. నా పాటలన్నీ ఏమేమి పట్టానో అదన్నీ పాడాను, అదన్నీ పాటలే. నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్ని పాటలుగా వచ్చింది. అంతేగాని మాట్లాడడానికి ఏముంది? ఇంకా పాడడానికి, పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు. పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కదా. అది పాట వినేది ఒకటి, పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి. పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని. ఆ మెషిన్లో ఆ సోలు, ఆ జీవం, ఆ ఫీల్స్, ఆ ఎమోషన్స్, ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది. కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి వెళ్ళదు, డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది. తర్వాత అది సోల్లో కలుస్తుంది. తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలో గుర్తొస్తుంది. ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, అందరూ వచ్చేది ఇళయరాజా గారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా. ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ, కొత్త డైరెక్టరు ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా ఇళయరాజా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా. అది దేవుడు ఇచ్చిందిరా, అది దేవుడు ఇచ్చింది. అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అవుతుందని అంటే, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు, తర్వాత పాట రాసేవాళ్ళు పాట రాస్తారు, పాట పాడేవాళ్ళకు వీళ్ళు నేర్పించి తర్వాత రికార్డ్ చేస్తారు. ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు. రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు, రాదు అక్కడ. వీడు చేసేది వాళ్ళకు తెలీదు, వాడు చేసేది వాంచే వాళ్ళకి తెలీదు, పాట రాసే వాళ్ళకి ఏం ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు. పాట పాడేవాళ్ళకి డూయెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫీమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు, ఫీమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు, డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు, ఏమీ తెలియదు. తర్వాత ఒకటిగా రికార్డ్ చేసి
ఒక మంత్ 2 months అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తే ఉంటే పాట ఎప్పుడు వస్తుంది, పాట ఎప్పుడు వస్తుంది. సార్ ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది, అది మాత్రం పంపిస్తాను, అది పిక్చర్ చేయండి, అది పిక్చర్ చేస్తారు. తర్వాత ఒక వాయిస్, అది మాత్రం. తర్వాత అన్నీ ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను. బట్ ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే 80 members ఆర్కెస్ట్రా, కానీ ఒక 10 మంది అంటే కూడా అందరూ ఒకేసారి ఒకే చోట్ల ఉండాలి. అందరి 4 minutes సాంగ్ అంతే, 4.5 minutes అంతే, దానిపైన ఉండదు. 60 members ఆర్కెస్ట్రా, జానీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు. మార్నింగ్ 7 o'clock వెళ్తే 7:30 లోపల నేను మ్యూజిక్ రాసేస్తాను. కంపోజ్ చేసిన వాళ్ళు కాదు, కంపోజ్ చేసేది రాసేది. అందరికీ నోట్స్ వెళుతుంది, అందరి రెడీగా ఉంటారు. 9 o'clock వెళ్ళి రిహర్సల్ చేసి ఆయన వాళ్ళందరి ఎలా వాయించాలని రెడీ చేసి, తర్వాత నా జీవితంలో నా డైలీ రోజులు జరుగుతున్నవి ఇప్పుడు చెబుతున్నాను. చెప్పేదాన్ని నా రికార్డింగ్ ఎలా జరుగుతుందో అలాగే చెప్తాను. 7 o'clock వెళితే 7 o'clock అసిస్టెంట్ ప్లే చేస్తాడు. ఈ పాటలు సార్ ఇది, ఓ ఇదేనా, ఓకే. అప్పుడే స్కోర్లో రాస్తాను. పాడేవాళ్ళు ఫస్ట్, రికార్డింగ్ టైము, ఏ స్టూడియో అనేది, పాడిన ఆ టైంలో ఆ పెన్ పెట్టి ఈ పాటలు ఎవరు పాడితే బాగుంటుంది అని అనుకొని తర్వాత పేరు రాస్తాను. ఈ పేరు రాసిన తర్వాతనే ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చి పాడేవాళ్ళకు ఎస్పీబీ గారికి ఫోన్ చేస్తారు. సార్ రికార్డింగ్ ఉంది సార్, 9 o'clock వచ్చేయండి. ఏట్రా అది ఇంత లేట్గా చెప్తున్నావు, అది ముందే చెప్పకూడదన్న. సార్ అవన్నీ ఇప్పుడే రాశారు సార్, అది ఏంటే రాసేది, దీన్ని నేను మ్యూజిక్ వాయించేవాళ్ళ, అది కాదు కదా, ముందే చెప్పు ఉండొచ్చు కదా. ఇవన్నీ గొడవ జరగదు. ఇళయరాజా గారితో ఒక షో చేస్తే చాలనేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇళయరాజా గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. మీకు నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను సార్. మీలాంటి వ్యక్తులతో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు సార్. అయితే నా జీవితం మీరు అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నా జీవితం కూడా ధన్యవాదాలు కదా. ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. రేపే 8th శనివారం నాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జరగబోతుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో నమ్మకమైన నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించే మొగట శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించడం తనకెంత సంతోషంగా ఉందని ప్రముఖ సినీ హీరోయిన్లు నిధి అగర్వాల్, ఈషా రెబ్బ ఆనందం వ్యక్తం చేశారు. మొగట శ్రీ గోల్డ్ డైమండ్స్ 2 గ్రాముల నెక్లెస్ దగ్గర నుంచి 200 గ్రాముల హారం వరకు అన్ని రకాల ఆభరణాలు దొరుకుతాయని వారు వెల్లడించారు. నగరంలో గవర్నర్పేటలోని జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొగడ శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రముఖ సినీతారులు నిధి అగర్వాల్ మరియు ఈషా రెబ్బా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరోయిన్లు రిబ్బన్ కట్ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలి రావడంతో ఆ ప్రాంతం అంతా సందడిగా మారింది. తమ చేతుల మీదుగా షోరూమ్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, విజయవాడ అంటే తమకెంతో మక్కువ అని ఈ సందర్భంగా హీరోయిన్లు పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం షోరూమ్ ను సందర్శించిన తారలు ఆభరణాల తయారీ విధానాన్ని మరియు ధరలను అడిగి తెలుసుకున్నారు. షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఎవరు ఇవ్వని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లుగా చెప్పారు. ముఖ్యంగా చోకర్లు మరియు గొలుసులపై 1.99% వేస్టేజ్, ప్లెయిన్ జ్యువెలరీపై 2.99% వేస్టేజ్ మరియు 100% జ్యువెలరీను స్టోన్ మైనస్ చేసి 5.99% వేస్టేజ్ ఇస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ఇతర ఆభరణాలను కూడా ప్లస్ 5.99% వేస్టేజ్కి అమ్మటం జరుగుతుందని పేర్కొన్నారు. మొగడ శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో 2 గ్రాముల నెక్లెస్ దగ్గర నుంచి 200 గ్రాముల హారం వరకు పచ్చి కుందన్, నక్షి బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్ వంటి A to Z ఫ్యాన్సీ డిజైన్స్ తో సహా అన్ని రకాల జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. విజయవాడ వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక చాలా స్పెషల్ సిటీ విజయవాడ. ఇక్కడ చాలా షూటింగ్ చేశాను నేను. నా కెరియర్లో ఒక వెరీ ఇంపార్టెంట్ మూవీ హరిహర వీరమల్లు కోసం. సో వెరీ హ్యాపీ టు బీ హియర్, వెరీ హ్యాపీ టు బీ అట్ మకుతా
ఇక్కడ జ్యువెలరీ చాలా బాగుంది, కలెక్షన్స్, ఆఫర్స్ అన్నీ చాలా బాగుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ అంటే నా ఫేవరెట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఇప్పుడు రాజా సాబ్ వస్తుంది Jan 9th. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్. నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా చెప్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మకుటశ్రీ గోల్డెన్ డైమండ్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన విజయవాడకు వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు విజయవాడలో అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు కూడా వచ్చాను. అండ్ ఈరోజు ఇనాగ్రేషన్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. తెలుగమ్మ అయ్యి ఇంకా చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు వాళ్ళు ఒక గోల్డ్ అండ్ డైమండ్ షాప్ ఓపెన్ చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్స్ టు అంటే చాలామంది ఓనర్స్ ఉన్నారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. అండ్ ఇంతమంది వచ్చినందుకు మీడియా వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ కంట్రోల్ చేస్తున్న పోలీస్ వాళ్ళకి, అందరూ వచ్చిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. మకుటశ్రీ గోల్డెన్ డైమండ్స్ ఇవాళ నూతనంగా ప్రారంభించడం జరిగిందండి. మా దగ్గర ఎన్నో రకాల న్యూ డిజైన్స్తో లాంచింగ్ చేయడం జరిగింది. మేము ఎవరు ఇవ్వని విధంగా ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడా లేని విధంగా 1.99%కే సూత్రం గొలుసులు, 2.99%కే ప్లెయిన్ జ్యువెలరీ, 5.99%కే 100% జ్యువెలరీ స్టోన్ మైనస్ చేసి ఆభరణాలు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరు ఇవ్వలేని విధంగా మేము ప్లస్ 5.99 VAకే అమ్మడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేడం గారికి వెయ్యి మంచి. మా దగ్గర అన్ని రకాల ఆల్ 2 grams నెక్లెస్ దగ్గర నుండి 200 grams హారం వరకు ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. పచ్చి, మా కుందన్, నషి, బెంగుళూరు, బాంబే యాంటిక్, హైదరాబాద్ యాంటిక్ ఆల్ డిజైన్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కాస్టింగ్ A to Z, గాడ్ అండ్ ఈవెంట్, ఫ్యాన్సీ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. కమ్ టు విజిట్ మకుటశ్రీ గోల్డెన్ డైమండ్స్ అండి. థ్యాంక్ యూ. దేశ స్వతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్లో వందే మాత్ర గేయం స్ఫూర్తి నింపిందని, విద్వాంసుల నుంచి విప్లవకారుల వరకు ఈ గేయం కదిలించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వందే మాతరం స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వందే మాతరం ఔన్నత్యాన్ని యువత తెలుసుకొని దేశభక్తిని, జాతీయత భావనను పెంపొందించుకొని ముందడుగు వేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, కేబిఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కేబిఎన్ కళాశాలలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలవంచలి సుజనా చౌదరి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ తేజస్వి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, కేబిఎన్ కళాశాల సెక్రటరీ శ్రీనివాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులతో కలిసి భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. అదేవిధంగా వందే మాతరం రచయిత బక్రీచంద్ చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దాదాపు 3000 మంది విద్యార్థులతో వందే మాతరం గేయాలపన చేశారు. ప్రధానమంత్రి సందేశాన్ని వర్చువల్ గా వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరో ప్రాణాలు త్యాగం చేశారని, ఈ సందర్భంగా ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. వందే మాతరం గేయం స్వతంత్ర ఉద్యమానికి వేదికగా నిలిచిందని, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఎమ్మెల్యే ఎలవంచలి సుజనా చౌదరి మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కులాలు, మతాలకు అతీతంగా దేశ ప్రజల్లో వందే మాతరం స్ఫూర్తి నింపిందని, స్వతంత్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిందని అన్నారు. భావితరాలు కూడా వందే మాతరాన్ని స్ఫూర్తిగా పుణికిపుచ్చుకొని ఐక్యతా భావంతో దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వందే మాతరం బడి 150 సంవత్సరాలు జరిగిన సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వందే మాతరం స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకొని అనేక త్యాగాలు, బలిదానాలు చేసిన ఆ మహనీయుల్ని ఇవాళ 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణమైన త్యాగదనుల్ని కూడా స్మరించుకుంటూ వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. వందే మాతరం 1875 నవంబర్ 7న వందే మాతరం అనే ఒక నినాదం తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకు అందరికీ తెలిసిందే. అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది, ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిలించిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం నుంచి స్ఫూర్తిని తీసుకొని
ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు. సామాన్యుల దగ్గర నుంచి, ఉదారవాదుల దగ్గర నుంచి, విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాతరం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. బాణేష్ చంద్ర చటర్జీ గారు రాసిన గేయం ఇది. ఆనాడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా కులాలకి మతాలకి అతీతంగా భారతదేశ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి అది మన స్వతంత్రం తీసుకురావడంలో పెద్ద పాత్ర వహించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి గత 150 సంవత్సరాల నుంచి కూడా అది పరంపర రావటం వలన దేశభక్తి పెరగడానికి వందే మాత్రం ఎంతో దోహదపడింది. ఈ భావితరానికి అంటే భవిష్యత్తు తరానికి అందరూ కూడా వందే మాత్రం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని అది ఆ రోజు విప్లవానికి వాడినప్పటికీ ఈరోజు మనకి ఒక భారతదేశ భక్తి గీతంగా నిలబడిపోయింది. కాబట్టి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ 150 సంవత్సరాన్ని దీన్ని సెలబ్రేట్ చేసే విధంగా భారతదేశం మొత్తానికి కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ కాలేజీలో పిల్లలు కేబిఎన్ కాలేజీలో పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం. కాబట్టి రాబోయే తరాలకు కూడా ఈ వందే మాతరం అనేది కేవలం ఒక పాటో గీతమో అని కాదు, దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల్లో ఏంటంటే మనకి కులాలని మతాలని అన్ని వర్గాల వాళ్ళని కూడా కలిపి భారతదేశానికి భారతీయతని నిలబెట్టే విధంగా, ఎందుకంటే భారతీయ యొక్క సంస్కృతి సంస్కారం సాంప్రదాయాన్ని కూడా అది పెంపొందిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా దాని యొక్క విలువను పెంచడానికి ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. హర్యానాలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేస్తారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయట పెట్టారని అన్నారు. హర్యానాలో 2 కోట్ల ఓట్లు ఉంటే 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని 8 మందికి ఒక దొంగ ఓటు చేర్చారని అన్నారు. బీజేపీ దొంగ ఓట్లకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను హస్తో నేతలు ట్రక్కులో ఢిల్లీకి పంపించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ట్రక్కును జెండా ఊపి ప్రారంభించారు. ఓట్ చోర్ గద్దీ చోర్ అంటూ నినాదాలు చేస్తారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిన్న హైడ్రోజన్ బాంబు పేల్చారని, దొంగ ఓట్లపై ఒక్కొక్కటిగా రాహుల్ గాంధీ బయటకు తీసుకొస్తున్నారంటూ ఆమె తెలిపారు. 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని షర్మిల తెలిపారు. అయితే 25 లక్షల ఓట్లు చేర్చారు కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టారని తేలిందని షర్మిల తెలిపారు. సర్వేలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చాయని గుర్తు చేశారు. అయినా బీజేపీ ఎలా గెలిచిందో ఇప్పుడు రాహుల్ గాంధీ బయట పెట్టారన్నారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు. బీజేపీ అన్ని వ్యవస్థలను ఇప్పటికే భ్రష్టు పట్టించిందంటూ ఆమె విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా భ్రష్టు పట్టేలాగా చేసిందని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తారని విరుచుకుపడ్డారు. నిన్న దేశమంతా చూసింది రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది.
ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సంటేజ్ చూస్తే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39%.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39%.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7%తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ ను స్వీప్ చేసేది, సర్కార్ను ఫామ్ చేసేది. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి. ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో. కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి. ఓటు చోరీ ఎలా జరుగుతుంది, అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఓటు అనే హక్కు, ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు. అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్ గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానా. పల్లె పండుగ 2.0 పథకాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా అందించాలని అధికారులకు దిశానిర్దేశం. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దేశ రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందన్న మహిళా ప్రపంచ కప్ విజేత శ్రీచరణి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.